కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లా మోసం చేసింది? గతంలో ఏమేమి రకాల హామీలు ఇచ్చింది? 6 గ్యారంటీల కథ ఎందాకొచ్చింది? ఇప్పుడేం మాట్లాడుతుంది అనేది బీజేపీలు వరుస పెట్టి దంచుకొస్తున్నా విందాం మరి ఏమంటుందో. మేము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మళ్ళా కూడా దెబ్బ ఉరికి లోన్ తీసుకోరి అని అన్నాడు రేవంత్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి? కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు, ₹1,00,000 రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకును మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి, మీరు లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ. డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులు అయిందండి? 4వ మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కాదు కదా. వెన్ December 9 has gone, మిస్టర్ చీఫ్ మినిస్టర్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎప్పుడు పోయింది December 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. ఇంతవరకు రైతు బంధు పడక లక్షల మంది రైతులు రోడ్లెక్కిరు. పిరి బస్సుతో ఆడోళ్ళ కొట్లాట అవుతుంది. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఊసులేదు. ఇక మహాలక్ష్మి పథకం పేర ఒక్కొక్క మహిళకు 2500 జాడ పత్తలేదు. 500కు గ్యాస్ బుడ్డి ఆగమైపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందర కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు అని బీజేపీ వాళ్ళు దండోర మోగిస్తుర్రులా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్లోగన్ గురించి మాట్లాడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణ జనాలను కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిరని బీజేపీ వాళ్ళు ఇదే అదునుగా వాడుకొని పార్లమెంటు పండుగలో తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలని చూస్తున్నారనులా.